యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి? ఈరోజు మనం ఈ వీడియోలో ప్రేమ జీవననాదం పంచమం ఈ వేదం అనే పాటకి యాజ్ ఇట్ ఈస్ గా స్వరాలు పాడుకుంటున్నాం. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకి శుభాశీస్సులు. మనకి రెండో ఛానల్ ఉంది, కీబోర్డ్ ప్లేయింగ్ ఛానల్. అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ ఉంటాయి అనమాట. ఈ ఫస్ట్ ఛానల్లో పాడిన ప్రతి పాట కూడా ఒక 1 వీక్ 10 days లో మన రెండో ఛానల్లో నేను ప్లే చేస్తున్నాను. మరి ఆసక్తి గల వారి డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ ని ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఆ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ కూడా చూడవచ్చు. బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్ లో బుక్ 1, బుక్ 2, బుక్ 3, మూవీ సాంగ్ సిరీస్ లో 5 బుక్స్ ఉన్నాయన్నమాట. బుక్ 1, బుక్ 2, బుక్ 3, బుక్ 4, బుక్ 5. ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే నేను ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే నేను వీటి వివరములు, ఖరీదు చెప్పి నేను మీకు బుక్స్ పంపిస్తాను. ఫోన్ నంబర్ 8985417356. ఫోన్ నంబర్ మరి ఒకసారి 8985417356. థ్యాంక్ యూ. సంవత్సరంలో వచ్చినటువంటి వైశాలి అనే చిత్రం నుంచి ప్రేమ జీవననాదం పంచమం ఈ వేదం అనే పాటకి యాజ్ ఇట్ ఈస్ గా స్వరాలు పాడుకుంటున్నాం. సాహిత్యం రాజశ్రీ గారు, సంగీతం బొంబాయి రవి గారు, గానం చిత్ర గారు మరియు బృందం. రాగం ప్రధానంగా ఇది హిందోళ రాగము. నేను ప్రధానంగా అన్నాను అంటే అన్యస్వరములు 1, 2, 3, 4 వరకు కలుపుతారన్నమాట. అంటే ఫార్ నోట్స్. నేను తరువాత వివరణిస్తాను. ఈ హిందోళ రాగాన్ని హిందుస్థానీ సంగీతంలో మాల్కౌస్ అంటారు. ఇది జన్య రాగము, ఉపాంగ రాగము. ఇది 20వ మేళకర్త నఠ భైరవి రాగం నుంచి పుట్టినది. హిందోళ రాగం యొక్క మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు చూడండి. ఇక్కడ సగమ ధనిసా. జాగ్రత్తగా గమనిస్తే రి పా అనే 2 స్వరాలు లేవు ఆరోహణలో, సప్త స్వరాల్లో. డిసెండింగ్ ఆర్డర్ సానీద మాగస. ఇక్కడ పారి అనే 2 స్వరాలు లేవు. ఏది ఏమైనప్పటికీ రీపాల్ లేని రాగం హిందోళ రాగం. మరి 7 స్వరాల్లో 2 స్వరాలు తీసేస్తే 5 ఉంటాయి. 5 ఉంటే ఔడవ రాగం అంటాం. మరి ఆరోహణలో 5 స్వరాలు ఉన్నాయి, అవరోహణలో 5 స్వరాలు ఉన్నాయి. అప్పుడు ఇది ఎలాంటి రాగం అవుతుందంటే ఔడవ రాగం అవుతుంది, లేదా శుద్ధ ఔడవ రాగము అని కూడా పిలుస్తారన్నమాట. ఇందువచ్చు స్వరస్థానములు సా షడ్జమము, ఘాటు సాధారణ గాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, దావన్ శుద్ధ దైవతము, నీటు కైసిక నిషాదము, తారస్థాయి షడ్జములు వస్తాయి. అన్యస్వరములు రీవన్ శుద్ధ రిషభాన్ని, పా పంచమము. ఈ రెండింటిని కూడా చాలా చక్కగా ప్రయోగించారు. తాళము చతురస్ర జాతి త్రిపుడి తాళము అంటే ఆది తాళము. గతి నడక ఇది చాలా ముఖ్యం. చతురస్ర గతి, చతురస్ర నడక. ఒక్కొక్క క్రియకు 4 స్వరాక్షరముల చొప్పున లేదా 4 పాఠాక్షరముల చొప్పున నడుస్తే తాళం వేసేటప్పుడు జతులు చేస్తాం. ఇక్కడ చూడండి, కిట్ తక్క 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 అని నడుస్తుంది. శృతి విషయానికి వస్తే ఈ పాట ఒరిజినల్ శృతి 2వ శృతిలో ఉంది. నేను కూడా 2వ శృతిలోనే పాడుతున్నాను. వెస్ట్రన్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్ లో చెప్పాలంటే ఈ 2వ శృతిని, ఈ క్యాషియోన్ చూడండి, ఇక్కడ ఇది లో పిచ్, ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్ కి వైట్ కి మనం సా అంటాం, 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారిని సి అంటారు. సి, సి షార్ప్, డి. డి అంటే 2వ శృతి అనమాట. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ డి నుంచి హై పిచ్ డి వరకు. పాటకి యాజ్ ఇట్ ఈస్ గా స్వరాలు పాడుకోబోయే ముందు మనం ఈ హిందోళ రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్ లో ఎన్ని స్వరాలు వాడారో, హై పిచ్ లో ఎన్ని స్వరాలు వాడారో నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సగమదని సా సానిద మగసా, సగమదని సా సానిద మగసా. లో పిచ్ లో సానిదని సా. దైవతం వరకు వెళ్ళారు. మరి తారాస్థాయిలో సగమగసా, తారాస్థాయి మధ్యం వరకు వెళ్ళారు.
పల్లవికి పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే, ఘాతతోనే. పల్లవి కంటే ముందు సాకి ఉంది, ఆ సాకి పాడి నేను దానికి స్వరం పాడి పాటని కంటిన్యూ చేస్తాను. జీవననాదం పంచమం ఈ వేదం సాగాలి దినం అనురాగబంధం మామ మామదగామ మామదామాగాసా దాదని దసా దని దా పపాసా మామ మామదగామ మామదామాగాసా దాదని దసా దని దా పమామ సాని దా మామ గామద్ద మామ మామ మ ప ప ప పామ సా సని మా సా స స గ గ మ మ ప ద ద ప మ సా స స గ గ మ మ ప ద ద ప మ మ మ మ మ మ ద గ మ మ మ ద మ గ సా దా దా దని దసా దని దా పపాసా మామ మామ దగామా. ఫస్ట్ చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం 3 అక్షరములు జాగా ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి. జాగా అంటే విడిచిపెట్టి వదిలివేసి, ధృతకాలం అంటే స్పీడ్గా. తకిట అని 3 అక్షరములు విడిచి మనం పాట ప్రారంభించాలి. ముందు స్వరం ఉంది, ఆ స్వరం మాత్రం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది. సగమద మగ స గమద నిద మగ మదని స నిద మద సా ఆడే మయూరమాల పురి విప్పి సంతసాన విరిసెను పూలలో గారాలి వేళ సా ని సా స గ గ గ స గ గ గ ని 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 ప ని 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 గ గ స ని సా స ని సా ని ద ని ద ప మ గ మా స ని సా గ గ గ స గ ని 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 ప ని ని గ గ స ని సా మా పద్ద ని ని గా గ గ మ పద ద గ రి రి గ మ ప ప ప ప మ గ రి రి సా స స గ గ మ మ ప ద ద ప మ సా స స గ గ మ మ ప ద ద ప మ మ మ మ మ ద గ మ మ మ ద మ గ సా దా దా ద ని ద సా ద ని ద ప ప సా మ మ మ ద గ మ. లాస్ట్ చరణం, రెండవ చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం ఫస్ట్ చరణం లాగానే 3 అక్షరములు జాగా ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి. జాగా అంటే విడిచిపెట్టి వదిలివేసి, ధృతకాలం అంటే స్పీడ్గా. తకిట
అని 3 అక్షరములు విడిచి మనం పాట ప్రారంభించాలి. నక్షత్రమాల నేడు ఆకాశ వీధిలోన కాంతుల విరివాన కురిపించెనులే. సన్ని సా స గా గా స గా గ గాని నిని ప నిని నిని గ గా సా ని సా సని సని సా ని దని దని ద ప మ గ మా సని సా సా గ గ సా గ గ ని నిని ప నిని ని గ గ సా ని సా మా పద నిని ని గా గా మా పద ద ద గా రి రి గా మ ప ప ప ప ప మ గ రి సా స స గ గ మ మ ప ద ద ప మ సా స స గ గ మ మ ప ద ద ప మ మ మ మ మ ద గ మ మ మ ద మ గ సా ద ద ద ని ద సా ద ని ద ప ప సా మ మ మ మ ద గ మ సా ని ద మ మ మ గ మ ద మ మ మ మ మ ప ప ప ప మ సా స ని మ సా స స గ గ మ మ ప ద ద ప మ సా స స గ గ మ మ ప ద ద ప మ మ మ మ మ మ ద గ మ మ మ ద మ గ సా ద ద ద ని ద సా ద ని ద ప ప సా మ మ మ మ ద గ మ. థ్యాంక్ యూ అండి. పాడుతుంటే నాకు తెలుస్తుంది అనమాట అది ఎంత డిఫికల్ట్. ఎందుకంటే ప్రతి వీడియోలో చెప్తాను నేను. ఎందుకంటే స్వర సాహిత్యంలో స్వరం ముందుంది, సాహిత్యం తర్వాత ఉంది. మరి చాలా మంది నాకంటే జ్ఞానం ఉన్నారు, వాళ్ళందరికీ తెలిసి స్వరం. కానీ ఎందుకు ఎవరంటే అది కూడా నాకు తెలుసు. స్వరం రాయటం అంత తేలిక కాదు. మరి ఆ రాయటం తెలిస్తే వీడియోలు పెడతారన్నమాట ఇలా పాడి. కానీ మళ్ళీ చెప్తున్నాను, నేను గొప్పవాడిని కాదు, నాకంటే గొప్పవాళ్ళు చాలా మంది ఉన్నారన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటి వరకు నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఒకసారి తెలియజేసుకుంటున్నాను. మన సెకండ్ ఛానల్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. నేను ప్రథమంలో కూడా చెప్పాను. మరి ఆ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నటువంటి లింక్ను ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్స్ వస్తాయి. ఆ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ కూడా మీకు చూడవచ్చు. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.